గౌరవ పాత్రికేయ మిత్రులకు తెలంగాణ ఉద్యమవందనాలు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ గారి ప్రియ శిష్యులు శ్రీ సర్దార్ రవీందర్ సింగ్ గారు గెలవాలని శాతవాహన జేఏసీ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అర్బన్, రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధం నియోజకవర్గాలలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా మూకుమ్మడిగా గంపగుత్తగా ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్న ఈరోజు దాదాపుగా 30 నుంచి 40 పాఠశాలలు, కళాశాలలు తిరిగి సందర్శిస్తే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ను కదిలిస్తే ఖచ్చితంగా సర్దార్ రవీందర్ సింగ్ గారి గెలుపు ఖాయమని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ముక్త కంఠంతో గొంతెత్తి చెప్పడం జరిగింది. నిజామాబాద్ జిల్లా పోరాటాల పురిటి గడ్డ. ఒకనాడు నిజాం రాజులకు ఎదురొడ్డి నిలిచినటువంటి ఈ గడ్డ పైన ఇక్కడ జైళ్లలో తెలంగాణ కవులందరినీ కూడా నిర్బంధించింది. జైలు గోడను ముద్దాడి నిజాం రాజునే తగ్గికొచ్చినటువంటి ఈ గడ్డ నుండి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సర్దార్ రవీందర్ సింగ్ గారు చేసినటువంటి స్కీమ్స్, పథకాలు, కరీంనగర్లో మేయర్గా ఉన్నప్పుడే దాన్ని స్మార్ట్ సిటీగా, ₹1 అంత్యక్రియలు, ₹1 ఇంటింటికి నల్లా, ₹1 సరస్వతి ప్రసాద్ లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసిండు. కాబట్టి మా అందరూ తెలుసు కాబట్టి మీ అందరం కూడా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపిద్దామని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ అక్రమార్కుల గుండెల్లో విక్రమార్కుల్లాగా వేల కోట్లు సంపాదించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలో పోటీ చేయాలని తారసపడుతున్నారు. వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పే విధంగా వేల కోట్ల మనసులో హృదయాలను దోచుకున్నటువంటి సర్దార్ రవీందర్ సింగ్ గారు. ఎందుకంటే ఇవాళ ₹1 మనకి ఏం రాదు. అలాంటిది ₹1 నిరుద్యోగుల పక్షాన ప్రతి ఒక్కరికి కూడా ₹1 5 లక్షల జీవిత ప్రమాద బీమాను కల్పిస్తానని చెప్పడం జరిగింది. అందుకోసమే మీ అందరం కూడా స్వతంత్రంగా బయటకు వచ్చి కొన్ని టీమ్స్గా, గ్రూపులుగా విభజించుకొని మీ అందరం కూడా ప్రతి గడపను, ప్రతి హృదయాన్ని కదిలిస్తున్నాం. అభ్యర్థి ఏ పార్టీ వాడో కాదు, ఏ పార్టీ వాడో చూసి ఓటు వేయమని నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు, సర్దార్ రవీందర్ సింగ్ గారు ఇంటింటికి నల్లా భోజన కార్యక్రమాలు తీసుకున్నటువంటి దాన్నే ఆశగా తీసుకొని, దాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రం కాదు, ఈ దేశమే దాన్ని పాటిస్తుంది. అలాంటి వ్యక్తి మన ముందుకొచ్చింది కాబట్టి మన నిరుద్యోగుల ఆశాజ్యోతి, పేదల పక్షపాతి సర్దార్ రవీందర్ సింగ్ గారు వెంట మీరు అందరూ నడవాలని మీ అందరికీ నేను చేతులెత్తి జోడిస్తున్నా, మొక్కుతున్నా. పైసలు లేవు, గరీబుల లీడర్, పేదోళ్ళ లీడర్. మిగతా వాళ్ళకు పైసలు ఉండొచ్చు, బట్ నాకు పైసలు లేవు. కానీ ఒక మంచి థాట్స్ తోటి, ఒక మంచి వాయిస్ తోటి రైట్ పర్సన్ ఇక్కడ ఎమ్మెల్సీగా కంటెస్టెడ్ చేస్తున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా నిజామాబాద్లో అందరూ కూడా ఆలోచన చేసి, అర్థం చేసుకొని, ఆలోచించి ఓట్లు వేయాలని కోరుతా ఉన్నాము. ఇంకొక మాట చివరిలో, సర్దార్ రవీందర్ సింగ్ గారికి క్యాస్ట్ లేదు, కాస్ట్ లేదు. అతనికి ఒక మంచి క్యారెక్టర్ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ క్యాస్ట్ చూడకుండా, కాస్ట్ చూడకుండా క్యారెక్టర్ చూసి ఓటు వేసి గెలిపించాలని మా శాతవాహన జేఏసీ పక్షాన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.